హైదరాబాద్ ను మరోసారి వర్షం ముంచెత్తింది. ఉదయం పలు ప్రాంతాల్లో కుమ్మేసింది వాన. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో భారీగా వర్షం పడింది. ఇక హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, చింతల్లో కూడా వర్షం పడింది. భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ లో భారీ వర్షానికి రోడ్లు ఎలా చెరువుల్లో మారిపోయారో చూస్తున్నాం. ఎస్ఆర్ నగర్ అలానే శ్రీనగర్ కాలనీలో పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కార్లు కూడా సగం వరకు మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు శ్రీనగర్ కాలనీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు ఆ రోడ్లపై నుండి వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందో, ఎక్కడ ఏ గుంతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాగ్రత్తగా వెళ్లాల్సిన సిచ్యువేషన్. ఇక ఇటు పంజాగుట్ట సర్కిల్లో ఏదైతే ప్రధాన సర్కిల్గా ఉందో, చౌరస్తాగా ఉందో, ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా నీరు నిలిచిపోవడంతో టూ వీలర్స్ పై వెళ్తున్న వాహనదారులైతే మరింత ఇబ్బంది పడుతున్నారు. సో శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట చౌరస్తా, ఎస్ఆర్ నగర్ లో పరిస్థితిని మనం చూస్తున్నాము. రోడ్లపై నీరు ప్రవహిస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాకపోకలకు. మరి ముఖ్యంగా టూ వీలర్స్ వాహనదారులైతే మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి అమీర్పేట్లో ఎలాంటి పరిస్థితి ఉందో, వరద తీవ్రత ఎలా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురడంతో రోడ్ల మీదకి వర్షం నీరు చేరి వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే అమీర్పేట జంక్షన్ దగ్గర ఉన్నానో, సో ఒకసారి ఈ రోడ్డు మార్గం మొత్తం కూడా చూసుకోవచ్చు. ప్రధాన రహదారి ఇది. ఎక్కడైతే పంజాగుట్ట నుంచి అమీర్పేట కేపీహెచ్పీ వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం కూడా ఈ విధంగా భారీ వర్షం కారణంగా వరద నీరు రోడ్డు మీదకి చేరడంతో పూర్తిగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న ప్రధాన రహదారి. ఎందుకంటే ఇటు ఖైరతాబాద్ నుంచి ఇటు కేపీహెచ్పీ కావచ్చు, మియాపూర్ వెళ్ళే ప్రధాన రహదారి ఇది. రోజు ఇక్కడ ఈ రహదారి నుంచి కొన్ని వేల వాహనాలు వెళ్తూ ఉంటాయి. సో ఉదయం నుంచి కూడా వర్షం కారణంగా భారీ వర్షం కురవడంతో ఆ వరద నీరంతా కూడా ఇక్కడికి లోతట్టు ప్రాంతంగా ఉంటుంది ఈ రోడ్డు మార్గం. సో ఇక్కడికి చేరడంతో సిచ్యువేషన్ అంతా కూడా ఈ విధంగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది ఇటువైపు మరోపక్క ఎల్లారెడ్డి కూడా వెళ్ళే సబ్ రోడ్ ఇది. సో ఈ రోడ్డు కూడా మొత్తం కూడా ఒక చెరువులాగా మారిపోయిన సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. సో సిచ్యువేషన్ అయితే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో ఈ విధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నిన్నటి నుంచి కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో దాదాపు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి. ఎక్కడైతే రోడ్డు మార్గంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వెంటనే వాటర్ క్లియర్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో చూసుకోవచ్చు. హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది ఇద్దరు కూడా ఎక్కడైతే ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్న ఇనుప సువ్వల ఆధారంగా అక్కడ వాటర్ని దిగువకి పంపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు పైన మెట్రో రైల్వే స్టేషన్ మీకు కనిపిస్తున్నది అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్. అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్కి కూతవేటు దూరంలోనే పూర్తిగా రోడ్డు మొత్తం కూడా ఈ విధంగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులకి దాదాపు కింద ఆర్టీసీ బస్సులతో పాటు కింద ఎక్కడైతే కార్లు ఉంటాయో ఫ్రంట్ బంపర్ వరకు కూడా ఈ వరద నీరు వచ్చి చేరటంతో సో రోడ్డుకి అవతల వైపు అంటే దాదాపు రోడ్డు మొత్తం కూడా కొంత బాగా 80% మూసుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది వాటర్తో. సో అవతల ఉన్న ఆ 20% నుంచి రాకపోకలకు సాగిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే అవతల వైపు నుంచి కూడా ఎక్కువ వాహనాలు వస్తున్న నేపథ్యంలో ఇటువైపు కనుక వస్తే, ఎందుకంటే కాస్త ఈ వరద నీటిలో వాహనాలు చిక్కునే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు వాహనదారులు ఎల్లారెడ్డి కూడా వెళ్ళే ప్రధాన రహదారులు వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఆ వరద నీటిలో వెహికల్స్, టూ వీలర్స్ కూడా చిక్కుకుంటున్న దృశ్యాలు మనకి స్పష్టంగా దృశ్యాలు కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ విధంగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు ప్రాంతాలకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. సో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ అందరూ కూడా అధికారులకి కిందున్న సిబ్బందికి అందరూ కూడా సూచించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు, టీవీ9 హైదరాబాద్. సో అది అమీర్పేటలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎల్లారెడ్డిగూడ వైపు వెళ్లే ఆ రోడ్డు మొత్తం అది ఒక చెరువులా కనిపిస్తోంది. మరోవైపు ఇటు కేపీహెచ్పి వైపు వెళ్లే ఆ రోడ్డు మార్గం కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. 2 వీలర్స్ అయితే ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితి, కార్లు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎగ్జాస్ట్లోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయంటూ వాహనదారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ఒక్కసారి పంజాగుట్ట సెంటర్ దగ్గరికి వెళ్దాం. పంజాగుట్ట దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గంట నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం పంజాగుట్ట ప్రాంతంలోనే చూసుకోవచ్చు. పంజాగుట్ట మొత్తం కూడా పూర్తిగా రోడ్ల మీద ఒక నదిని తలపిస్తున్నాయి. మొత్తం కూడా వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి మొత్తం కూడా చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం పంజాగుట్ట నుంచి అమీర్పేట వెళ్ళే రహదారి మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రోడ్డు మీద ఒక నదిలా నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. దాదాపు గంట సేపు కురిసిన వర్షానికే ఇలా రోడ్డు మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దాదాపు గంట నుంచి కురిసిన వర్షానికి ట్రాఫిక్ మొత్తం పూర్తిగా స్తంభించిపోవడంతో దాదాపు కిలోమీటర్ల మేర పంజాగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలను వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం దాదాపు గంట సేపు మాత్రం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. ఈ భారీ వర్షం కారణంగా దాదాపు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది కూడా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇటు వాటర్ లాగిన్ పాయింట్ దగ్గర వాటర్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ మొత్తం కూడా ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.